అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నేను ఒక మీటింగ్ ఉంటే కొంత బస్సు ప్రయాణం చేసి మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను మీటింగ్కి వెళ్తున్న క్రమంలో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది మహిళలు చాలా రకాల ఇబ్బందులు పడుతూ పిల్లల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళకు వచ్చేటువంటి శారీరక ఇబ్బందుల్ని అవన్నీ ట్రావెల్ చేస్తూ ఒత్తిడితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్కసారి తిట్టుకుంటున్నారు, ఒక్కొక్కసారి మంచిగా అవుతున్నారు, అప్పటికే కూర్చోబెట్టుకుంటున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, అన్నీ సైమల్టైనస్గా జరుగుతున్నారు. కానీ వాళ్ళ కోపం ఒక్కడే దగ్గర స్థిరంగా లేదు. 2 నిమిషాలు వస్తుంది, 2 నిమిషాల్లో పోతుంది. కొద్దిగా బస్సు జర్నీ స్టార్ట్ అయ్యేసరికి అంతా అడ్జస్ట్ అయిపోయి సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ కొంచెం దిగాల్సిన టైం వచ్చేసరికి బాగా గొడవపడుతున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఈ కోపము ముఖ్యం కాదు, వాళ్ళ అడ్జస్ట్మెంటు ముఖ్యం కాదు. జస్ట్ వాళ్ళకు వచ్చేటువంటి ఆ కోపము, ఆ సమయము ఏదైతే ఉందో ఆ ట్రావెలింగ్లో ఉన్నటువంటి జర్నీ వాళ్ళకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఆర్థిక స్తోమత బాలేక అక్కడికి వచ్చారు. ఇది సేమ్ టైం వాళ్ళకు సమయం ఎంత విలువైందో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ట్రావెల్ చేయక తప్పదు. కానీ ఒకరినొకరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు, మళ్ళీ గొడవపడుతున్నారు, దిగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మన మనసులో ఏదైనా ఉన్నా కొంచెం సమయం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బండి మీద ట్రావెల్ చేసినప్పుడు ఒక గుంతలో వస్తుంది, ఆ గుంతలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో మనం బండి పోతున్నప్పుడు అది మురద అవుతుంది, తర్వాత కొద్దిసేపటి తర్వాత తేటగా అయిపోతుంది. ఇంతే తేడా లైఫ్ కూడా. సో ఆ బురదలో నీరు ఎంత తేటగా కావడానికి ఎంత టైం పడుతుందో మన మనసులో పోవడానికి కూడా అంతే టైం పడుతుంది. ఆ బురద ఎంత తేటగా కావడానికి టైం పడుతుందో మన మనసు కూడా తేటగా కావడానికి అంతే టైం పడుతుంది. ఈ రెండే